छठवीं कक्षा के दूसरा पाठ हमारा गांव के बारे में चर्चा करेंगे। कौन से पाठ के बारे में? हमारे पाठ के बारे में। तुम्हारा गांव क्या है बच्चे? राजेश, तुम्हारा गांव क्या है? क्या तुम्हारा गांव? खम्मम है। ओके, तुम्हारा गांव? ओके, तुम्हारा गांव वेस्ट और बेहतर। अगर आप अपने गांव के बारे में चर्चा करेंगे, गांव दिखने के लिए कैसे दिखाई देते हैं, अगर गांव और शहर की तुलना करेंगे तो तुलना का अर्थ होता है कंपैरिजन। When we compare to villages and towns, there is lot of difference. क्या क्या होते हैं? अगर गांव में अगर हम देखेंगे तो सुबह सुबह उठते हैं, गांव में ज्यादा से ज्यादा किसान लोग रहते हैं। कौन रहते हैं? किसान लोग, అంటే फार्मर्स అనేటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు। वे सुबह उठकर अपने बैलों को लेकर खेतों में खेती बाड़ी करने जाते हैं। వ్యవసాయం చేసేటువంటి వాళ్ళంతా కూడా ఏం చేస్తారంటే ఉదయాన్నే వాళ్ళ యొక్క ఎద్దులను తీసుకొని పొలాలకు వ్యవసాయానికి వెళ్తుంటారు। और गांव में कई तरह के घरेलू उद्योग रहते हैं। हर एक नागरिक के लिए, अनेक गांव में रहने वाले हर एक व्यक्ति का अलग अलग पेशा होती है। पेशा का अर्थ होता है ऑक्युपेशन। మనము టౌన్లలో కంపేర్ చేస్తే కనిపించదు, కానీ పల్లెటూరులో అయితే రకరకాల ఆక్యుపేషన్స్ కనబడతాయి, రకరకాల పనులు చేస్తూ ఉంటారు। దే ఆర్ హెల్పింగ్ వన్ టు అనదర్, ఒకరినొకరు హెల్ప్ చేసుకుంటూ వర్క్ చేస్తూ ఉంటారు। ఎలా అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మర్ అనేటువంటి వాడు ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? ఎస్, వెరీ గుడ్। పొలంలో పంట అనేటువంటిది వేసి రకరకాల క్రాప్స్ ప్రొడ్యూస్ చేస్తారు। ఆ పంటను ఏమంటామయ్యా అంటే మనం ఫసల్ ఏమంటున్నాం? ఫసల్। किसान खेतों में तरह तरह के फसलें उगाते हैं, हमारे लिए अन्न को पैदा करते हैं। మనకు కావాల్సినటువంటి అన్నాన్ని ప్రొడ్యూస్ చేస్తారు ఎవరు? రైతు। और इसकी सहायता करने के लिए फॉर एग्जांपल రైతు అనేటువంటి వాడు పని చేయాలంటే వాడికి మీరు చాలా మంది హెల్ప్ చేయాలి। ఫర్ ఎగ్జాంపుల్ ఎద్దుల బండి కావాలి, ఎద్దుల బండి కావాలంటే ఎవరు వర్క్ చేస్తారు? ఎవరు హెల్ప్ చేయాలి? మనమైతే కార్పెంటర్ అంటున్నాం, అవునా కదా? ఆ కార్పెంటర్ ఏం చేస్తారయ్యా అంటే మనకు ఎద్దుల బండి అనేటువంటి తయారు చేసిస్తారు। ఆ ఎద్దుల బండి తయారు చేసేటువంటి వ్యక్తిని మనం ఏమంటున్నామయ్యా అంటే బడయి అంటాం। ఏమంటున్నాం? బడయి, కార్పెంటర్। అలాగే ఒక పనిముట్లు కావాలి అంటే గడ్డపార, పార పొలంలో చేయడానికి, అవి ఇనప వస్తువులు అంటారు, ఐరన్ థింగ్స్। ఈ వస్తువును పల్లెల్లో ఎవరు తయారు చేసి ఇస్తారమ్మా? ఎవరు తయారు చేస్తారు? ఎస్, వెరీ గుడ్। ఎవరు? అదని మనము లుహార్ అంటాం। ఏమంటామమ్మా? లుహార్। ఇంగ్లీష్లో అయితే మనము బ్లాక్ స్మిత్ అంటాం, అంటే ఐరన్తో తయారు చేస్తూ ఉంటాడు కాబట్టి। అలాగే ఆ పంటలు అనేటువంటివి వేసిన తర్వాత వాటర్ క్యారీ చేయాలి, లేదా మనం ఇంట్లో వాటర్ తాగడానికి మనకు ఇప్పుడైతే ప్లాస్టిక్ బిందెలు ఇలాంటివి ఉన్నాయి। अगर हम पुराने जमाने में यानी कुछ 20-30 वर्षों से पहले देखेंगे, ఒక 20-30 సంవత్సరాల క్రితం చూస్తే కనుక ఎలా ఉండేది అంటే మట్టి కుండలు ఎక్కువగా వాడేటప్పుడు, ఈవెన్ పండించినటువంటి ఆ యొక్క క్రాప్ ఏదైతే ఉందో క్రాప్ కూడా మనం మట్టి కుండలలో, పెద్ద పెద్ద కుండలలో స్టోర్ చేసేటువంటి వాళ్ళు। అలాంటి వాళ్ళు మనం ఏమంటున్నామే అంటే కుంభారు। ఏమంటున్నా? కుంభారు। ఇలా రకరకాల ఆక్యుపేషన్స్ మనకు విలేజెస్లో కనిపిస్తాయి। ఫర్ ఎగ్జాంపుల్ మనం బట్టలు వేసుకుంటున్నాం, ఈ బట్టలు అనేటువంటివి మనకు ఇప్పుడైతే పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ వచ్చాయి, కంపెనీస్ వచ్చాయి, వాటిలో ప్రొడ్యూస్ చేస్తున్నాం। కానీ ఓల్డ్ డేస్లో విలేజెస్లో నేసేటువంటి వాళ్ళు, బట్టలు తయారు చేసేటువంటి వాళ్ళు దారం తీసి ఆ దారాన్ని వరుస క్రమంలో పెట్టి బట్ట నేసేవాళ్ళు। వాళ్ళు మనం ఏమనేవాళ్ళం అంటే దులాహ అనేటువంటి। ఏమంటున్నా? దులాహ అంటే ఎవరయ్యా అంటే వీవర్స్, ఇంగ్లీష్లో మనం వీవర్ అంటాం। तो बड़े ही रहते हैं लोहार, कुम्हार, जुलाहे, ये सब एक दूसरे की सहायता करते रहते हैं। क्या करते रहते हैं? एक दूसरे की सहायता करते हैं। लेकिन आजकल अगर हम देखेंगे तो
सेवा प्राप्त करने के लिए आज हम पैसों को दूसरों को देना पड़ता है, जिसकी सेवा हम ले रहे हैं। ఈ రోజు మనం ఇతరులకు ఏదైనా సర్వీస్ కావాలంటే మనం ఏం చేస్తున్నామంటే మనీ ట్రాన్సాక్షన్ అనేటువంటిది జరుగుతుంది। लेकिन पुराने जमाने में जो यहाँ पर इनके द्वारा जो भी चीजें उत्पन्न होते हैं इनको लेन देन के साथ అంటే ఇన్ ఇంగ్లీష్ కాల్డ్ బార్టర్ సిస్టమ్, అంటే వస్తు మార్పిడి పద్ధతి అన్నమాట। అంటే ఇతను ప్రొడ్యూస్ చేసినటువంటి వస్తువులు ఇతనికి ఇస్తాడు, ఇతను దానికి బదులుగా ఏం చేస్తాడంటే ఇతని దగ్గర ఉన్నటువంటి వస్తువులు అతనికి ఇస్తాడు। అలాగే వీళ్ళందరూ కూడా మనకి ఎవరికి అవసరము? ఫార్మర్స్ అవసరం, వీళ్ళందరి హెల్ప్ ఫార్మర్స్ కావాలి। వీళ్ళు ఏం చేస్తారు అంటే ఈ ఫార్మర్ పండించినటువంటి పంటను మనకు వీళ్ళకి ఇస్తాడు, వీళ్ళ దగ్గర నుంచి సర్వీసెస్ అనేటువంటివి తీసుకుంటాడు। ఇంకా इसके अलावा हम गाँव में क्या क्या देख सकते हैं? ఇంకా ఈ కాకుండా పల్లెల్లో ఏం చూడొచ్చాయి అంటే రిలేషన్స్, రిస్తే ఏటమ్మా రిస్తే। టౌన్లలో ఒకరికొకరికి రిలేషన్ అనేటువంటిది ఉండదు, ఎవరో తెలియదు అసలు। కానీ పల్లెల్లో और गाँव में अगर देखेंगे तो कई तरह के धर्म रहने पर भी, कई तरह के जातियों के लोग रहने पर भी वे आपस में मिलजुल कर रहते हैं। एकता दिखाई देती है, या केवल गाँव में ही दिखाई देती है। इसीलिए महात्मा गांधी जी ने कहा था, वास्तव में अगर भारत देश को देखना हो तो गाँवों में ही देख सकते हैं। भारत देश की संस्कृति सभ्यता केवल हमें गाँव में ही दिखाई देती है। గాంధీ గారు చెప్పారు కదా, నిజమైనటువంటి ఇండియాను మనం ఎక్కడ చూడొచ్చు అంటే కేవలం పల్లెల్లో మాత్రమే చూడొచ్చు। నిజమైనటువంటి భారతీయ సంస్కృతి సభ్యతలైనటువంటి ఎక్కడ చూడొచ్చు అంటే ఇండియాలోనే చూడొచ్చు, అది కూడా ఎక్కడ కేవలం విలేజెస్లో మాత్రమే। అందుకేమంటారు గావ్ భారత్కి రీడ్ హై, రీడ్ అంటే ఏంటంటే బ్యాక్ బోన్। మనం ఎలా అయితే మనం స్ట్రైట్గా నిలబడాలంటే మనకు సపోర్ట్ చేసేటువంటిది ఏంటి? బ్యాక్ బోన్। బ్యాక్ బోన్ లేకుంటే మనము ఉండలేము। అలాగే భారతదేश की उन्नति केवल गाँव से ही होती है, इसलिए कहा गया गाँव भारत की रीढ़। అలాగే భారతదేశం యొక్క ఉన్నతి మనకు ఎక్కడ కనబడుతుంది అంటే కేవలం పల్లెల ద్వారా మాత్రమే కనబడుతుంది। ఎందుకంటే పట్టణాలలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క అందరికీ ఆకలి తీర్చేటువంటిది ఎవరయ్యా అంటే పల్లెల్లో పనిచేసేటువంటి శ్రామికులే, ఆ రైతులే। మరి అలాంటిది ఇక్కడ పల్లెల్లో మనం ఎలాంటి వాతావరణాన్ని చూడొచ్చు, పల్లెల్లో ఎలా ఉంటుంది అంటే ఇక్కడ చూడండి, మనం ఒకసారి अगर आपके पाठ्य पुस्तक में देखेंगे तो पाठ को देखिए, हरा भरा है गांव हमारा। ऐसा है, हरा भरा है गांव हमारा, लगता हमको प्यारा प्यारा, नल के पास हम नहाते, ईख और इमली है काटे, किसान खेत में हल चलाते, तरह तरह के अन्न उगाते। हर एक व्यक्ति के लिए उसका गांव कैसा रहता है? प्यारा भी रहता है। ప్రతి ఒక్కరికి వాళ్ళ ఊరు ఎలా ఉంటుంది? అందంగానే కనబడుతుంది। ఇసిలే కాదా హరా భరా హై గావ్ హమారా, హమారా మీన్స్ మాది, మా ఊరు ఎలా ఉంది? చాలా అందంగా ఉందంట। అలాగే ఏమంటున్నాడు? హరా భరా, హరా భరా అంటే గ్రీన్ గా ఉంటుంది। ఎందుకయ్యా అంటే गाँवों में ही ज्यादा से ज्यादा किसान लोग रहते हैं, और रहते हैं किसान लोग। किसान क्या करते हैं? खेती बाड़ी करते हैं। जब खेती बाड़ी करने के लिए यहाँ पर खेतों में बीजों को डालते हैं, उसके साथ पूरा खेत हरा भरा दिखाई देता है। ऐसा ఆ రైతు అనేటువంటి వాడు పొలంలో విత్తనాలు చల్లిన తర్వాత కొద్ది రోజులకు పొలం అంతా కూడా ఎలా ఉంటుంది అంటే పచ్చగా పచ్చని చీర కట్టుకొని మెరుస్తూ ఉన్నట్లుగా కనబడుతుంది। ఇసిలే కాక హరా భరా హై గావ్ హమారా, మా ఊరు ఎలా ఉంది? చాలా అందంగా పచ్చగా మెరిసిపోతూ ఉందంట। और लगता हमको प्यारा प्यारा, हमारा गांव हर एक व्यक्ति के लिए हरा भरा बहुत आनंद देती है। ఆ గ్రీనరీ అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే మనకు తెలియకుండానే మనలో ఎంతో ఆనందాన్ని నింపుతుంది। అలాంటి గ్రీనరీని చూసి మేమంతా కూడా మా ఊరిని ఎలా అంటే చాలా అఫెక్షనేటివ్గా చూస్తున్నాం, మాకు మా ఊరు అంటే చాలా ఇష్టం అని చెప్తున్నాను। और नल के पास हम नहाते, आजकल शहरों में या गाँव में नहाने के लिए घर में ही नहाते हैं, लेकिन पुराने जमाने में सब लोग स्त्रियों को छोड़कर, స్త్రీలు కాకుండా ఓల్డెన్ డేస్లో మనం విలేజెస్లో ఎలా ఉండేదంటే స్నానం చేయాలంటే ఎవరి ఇంట్లో స్నానం చేసేవాళ్ళు కాదు। హ్యాపీగా ఊరి చివరిన చెరువు ఉంటుంది, లేదంటే బావులు ఉంటాయి, ఆ బావుల దగ్గరికి వెళ్ళి స్నానాలు చేసేవాళ్ళు। కానీ ఇక్కడ మాత్రం కొద్దిగా జనరేషన్ డెవలప్ అయింది కాబట్టి గావ్ కే పాస్ నల్ రహతా హై, నల్ అంటే ట్యాప్ అనేటువంటిది ఉంటుంది, కొలాయి ఉంటుంది, లేదంటే బోర్ పంప్ ఉంటుంది, అలాంటి దగ్గరికి వెళ్ళి అందరూ కూడా అక్కడ
నల్ అంటే ఈక్ ఔర్ ఇమలి కాతే. ఇప్పటిలా మనము షాప్కి వెళ్ళి పప్పర్మెంట్లు చాక్లెట్లు ఇవి కొనడం కాదు. పల్లెల్లో మనం అబ్జర్వ్ చేస్తే పెద్ద పెద్ద చింత చెట్లు ఉంటాయి. ఈమలి అంటే టామరిన్ చింత చెట్లు అనేటువంటివి ఉంటాయి. అలాగే ఈ షుగర్ కేన్స్ మొత్తం కూడా తోటలు ఉంటాయి. ఇంకా రకరకాల తోటలు ఉంటాయి. మనకు పండ్లు కావచ్చు ఏవైనా సరే అక్కడ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరు కావాలన్నా పోయి ఒకటి రెండు తీసుకొని తిన్నా కూడా వాళ్ళు ఏమనుకుంటున్నారు. అందువల్ల ఈక్ ఔర్ ఇమలి హై కాతే. చెట్లు ఎక్కడ కూడా పిల్లలకు ఆనందం పల్లెల్లో, మనకు కూడా ఆనందమే. కాకపోతే ఇప్పుడు మనకు అలవాటు లేక చెట్టు ఎప్పుడు ఏమవుతుంది ఏడ కింద పడతాం మనకే తెలియదు. కానీ పల్లెల్లో వాళ్ళు ఏం చేస్తారా అంటే ఆ చింత చెట్టుకి ఆ కాయలను తీసుకొని ఆ కాయతో ఉన్నటువంటి ఆ తోలు తీసి చెక్క ఉంటుంది పైన, ఆ చెక్క అంతా కూడా తీసి చాలా హ్యాపీగా తింటూ ఉంటారు. అలాంటి ఆనందాన్ని ఎక్కడ వ్యక్తపరుస్తే ఏమంటున్నాడు ఈక్ ఔర్ ఇమలి హై కాతే. ఏం తింటున్నారు? షుగర్ కేన్ తింటున్నారు, అలాగే చింతపండు కూడా తింటున్నారు. అలాగే కిసాన్ खेत में हल चलाते. కిసాన్ అంటే ఎవరమ్మా? जो खेती बाड़ी करता है. खेती बाड़ी అంటే వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు ఏమంటున్నాము కిసాన్. అలాగే కిసాన్ क्या करते हैं खेत అంటే ఏంటి? అగ్రికల్చర్ ఫీల్డ్. ఆ పొలానికి వెళ్ళాడు, పొలంలో ఏం చేస్తున్నాడు? హల్. పొలం దున్నాలి, దున్నడానికి వాడేటువంటి ఆ ఇన్స్ట్రుమెంట్ ఏంటమ్మా? హల్ అంటే ప్లఫ్ అంటాం, నాగలి. అలాంటి నాగలతో పొలం అంతా కూడా దున్ని ఆ దున్నినటువంటి పొలంలో రకరకాల విత్తనాలు వేసి మనకు కావాల్సినటువంటి ఎన్నో రకాల ఫుడ్ ప్రొడక్ట్స్ అనేటువంటివి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఎవరు? రైతు ఏమంటున్నా కిసాన్. तरह तरह के अन्न उगाते. क्या करते हैं? तरह तरह అంటే విభిన్న తరహకి రకరకాలైనటువంటి ఎంత చేస్తున్నాడు? అన్నం ఇక్కడేంటి మనకు కావాల్సినటువంటి క్రాప్స్ ఫుడ్ ప్రొడక్షన్ అనేటువంటివి స్టార్ట్ చేస్తున్నారు. సో यहाँ पर हमारे गांव के बारे में चर्चा करते हुए गांव में लोग एकता से सब लोग मिलजुल कर रहते हैं, एक दूसरे की सहायता करते रहते हैं. हर एक व्यक्ति को कोई ना कोई रिश्ता जोड़कर यहाँ पर उगाते हैं. और यहाँ पर देखेंगे तो इसीलिए कहा गया हरा भरा है गांव हमारा. कैसा है? हरा भरा है गांव हमारा, लगता हमको प्यारा प्यारा. नल के पास हम नहाते, ईख और इमली है खाते. किसान खेत में हल चलाते, तरह तरह के अन्न उगाते. अब इस पाठ के अंतर्गत हम कुछ व्याकरणांश के बारे में चर्चा करेंगे. तो नल यहाँ पर देखिए अंतिम अक्षर से और एक शब्द बनाना. अंतिम अक्षर అంటే ఎలా అయితే మనం అంతాక్షరి ఆడుకుంటాం, అంతాక్షరి ఏం చేస్తాము? ఒక పాట కానీ లేదా ఒక సినిమా పేరు ఏదో చెప్పుకుంటారు మీరు, చెప్పి ఆ చివరి అక్షరం ఏదైతే ఉందో దాంట్లో ఇంకొక పదాన్ని తయారు చేయాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నల్ అంటే ట్యాప్, దీనికి లా అనేటువంటి అక్షరంతో వచ్చినటువంటి వర్డ్ ఏంటి? లడక. దీంట్లో చివరి అక్షరం ఏంటి? కా. ఏంటమ్మా? కా. దీంతో ఒక పదం మీరు చెప్పండి ఏంటి? ఎస్. కాగజ్ అంటే పేపర్. అలాగే హల్ చివరి అక్షరం లా. లాతో వచ్చినటువంటి పదం ఏంటి? లతా. తాతో ఒక పదం చెప్పినా ఎస్. తాలా. ఏంటి? తాలా అంటే చెరువు. మనకు లెసన్ వచ్చింది కదా నల్ యాక్చువల్ అయితే. కాకపోతే మనం ఎక్కడికి వెళ్ళి స్నానాలు చేసేవాళ్ళము? చెరువు దగ్గరికి వెళ్ళి స్నానాలు చేసేవాళ్ళం. అలాగే గాయ్ అంటే ఆవు. గాయతో వచ్చినటువంటి చివరి అక్షరం ఏంటి? యా. యాతో యమరాజు. జాత ఏముందమ్మా? జహాజ్ రాయచ్చా? ఎస్. జహాజ్ అంటే ఏంటి? పడవ. అలాగే కిసాన్. కిసాన్ అంటే రైతు. చివరి అక్షరం నా. నాతో వచ్చినటువంటిది నమ్మకం. కాతో ఒక పదం చెప్పండి. కాదే రాయచ్చు? కమలా. కమలా అంటే ఏంటి? రూమ్. అలాగే ఇక్కడ శుద్ధ రూపం చూడండి, కిసాన్ అన్నాం. కిసాన్ అనేటువంటిది రైతు, కిసాన్ కాదు. శుద్ధ రూపం కరెక్ట్ వర్డ్ ఏంటి? ఇకారం మాత్రమే రాయాలి. ఏం రాయాలి? ఇకారం. అప్పుడు కిసాన్. అలాగే కృషక్. కృషక్ అంటే రైతమ్మ, కానీ ఇది కాదు రాయాల్సింది, షా రాయాలి. కృషక్. అలాగే గావ్. ఇక్కడ అర్ధచంద్రుడు రావాలి. సో గావ్. అలాగే ఈక్. ఈక్ లో ఈ కా ఇది కారం రావచ్చింది, ఇది అల్పపురాణం. మనకు రావాల్సిన మహాపురాణం రావాలి, ఈక్ రాయాలి. అలాగే నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేస్తే విలోమ శబ్దం గావ్ అంటే ఏంటమ్మా? విలేజ్. విలేజ్ ఆపోజిట్ వర్డ్ ఏంటి? ఎస్. టౌన్. టౌన్ ఏమంటాం మనం ఇంగ్లీష్ లో? టౌన్ హిందీలో షహర్ అంటాం. ఏమంటాం? షహర్. సో గావ్ కా విలోమ శబ్ద క్యా హై? షహర్. పాస్. పాస్ అంటే దగ్గర, దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి? ఎస్. దూర్. ప్యార్ అంటే లవ్లీ అఫెక్షనేటివ్ గా, దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి? ద్వేష్. ఏంటమ్మా? ప్యార్, ద్వేష్.
అలాగే లింగు చూడండి, ఆర్మీ. ఆర్మీకి లింగ్ ఏంటి? మీకు చాలా సార్లు వచ్చాయి ఇంతకుముందు, ఏది ప్రైమరీ క్లాసెస్ లో కూడా వచ్చి ఉంటుంది. ఏంటి? ఆర్మీ, ఔరత్. వెరీ గుడ్. నెక్స్ట్ బచ్చా, బచ్చి, లడక, లడకి, బై, గాయ్. బై ఏంటి? గాయ్. మరి అలాగే వచనం చూస్తే హమారా అనేటువంటిది సింగులర్, ప్లూరల్ ఏంటయ్యా అంటే హమారే. హమారా వచనం ఏంటి? హమారే. మైక్ ఏంటమ్మా? మై, హమ్. ఖాతా, ఖాతే. తింటారు, తింటున్నారు చాలా మంది. చల్తా, చల్తే. అలాగే ఇక్కడ చూడండి మన యొక్క లెసన్ अपने पाठ के अंतर्गत आए हुए वाक्यों को देखकर यहाँ पर कुछ वाक्य उल्टे पलटे दिए गए हैं, అంటే स्क्रैम्बल्ड सेंटेंसेस अंदर इंग्लिश में. यहाँ पर रहते में गांव किसान है. अगर आपके पाठ्य पुस्तक के अंतर्गत देखेंगे तो यहाँ पर वाक्य देखेंगे तो रहते हैं गांव किसान. ఎక్కడ ఉంది చూడండి, ఎక్కడ? ఎక్కడ ఉంటారు? విలేజెస్ లో ఉంటారు. गांव में किसान रहते हैं. ఎక్కడ ఉంటారు? गांव में किसान रहते हैं. అలాగే उगते हैं किसान अन्न. क्या करते हैं? उगते हैं किसान अन्न. उगाते हैं అంటే ఏంటి? ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు? కిసాన్ అన్న उगाते हैं. क्या करते हैं? उगाते हैं అంటే ఫార్మర్స్ అనేటువంటి వాళ్ళు ఆ యొక్క అన్నాన్ని ప్రొడ్యూస్ చేస్తారట. హై హరా భరా గాంవ్ రహతా. గాంవ్ हरा भरा रहता है. गांव हरा भरा रहता है. तो यह इस पाठ के अंतर्गत आए हुए कुछ व्याकरणांश, पूरे नहीं कुछ व्याकरणांश है. अगर आपके पाठ्य पुस्तक में इसके अनुसार कुछ वर्कशीट्स दिए गए हैं, उसकी चर्चा हम अगले कक्षा में करेंगे. धन्यवाद.